హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ, ఎటువైపు విన్నా ఏఐ అంటున్నారు. అందుకనే కొత్తగా కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము, ఏఐ కోర్స్. ఈ కోర్సులో మల్టిపుల్ చాప్టర్స్ ఉంటాయి. అలాగే బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ లెవెల్కి తీసుకొని వెళ్లాలనుకోవడమే నా ఎయిమ్. అందరూ ఈ కోర్స్ చూసి కొత్తగా విషయాలను తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్, ఏఐ అంటే ఏంటో మీకు తెలియాలి. ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే 1. ఏఐ అంటే ఏంటి, 2. హౌ ఏఐ లెర్న్స్, 3. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, 4. రియాలిటీ ఆఫ్ ఏఐ అండ్ స్టెప్ బై స్టెప్ బ్రేక్డౌన్ ఆఫ్ ఏఐ లెర్నింగ్, 5. వై ఏఐ మ్యాటర్స్. సో వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్, ఏఐ అంటే ఏంటో తెలుసుకుందాము రండి. ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సింపుల్గా చెప్పాలి అంటే మెషీన్కి మనిషిలాగా కొంచెం బ్రెయిన్ ఇవ్వడం. అంటే మెషీన్స్ని మనలాగా ఆలోచించేలా చెయ్యడం. అంటే మనుషులు ఏదైనా విషయాన్ని చూస్తారు, తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, తప్పులు చేస్తారు, అలాగే వాటి నుంచి నేర్చుకుంటారు. అలాగే మెషీన్ చూస్తుంది, నేర్చుకుంటుంది, డెసిషన్ తీసుకుంటుంది. ఇది ఏఐ. ఏఐ ఎలా నేర్చుకుంటుంది? ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, చిన్నప్పుడు మనం చెయ్యి అగ్గిలో పెట్టినప్పుడు మన చెయ్యి కాలుతుంది. సో నెక్స్ట్ నుంచి మనం నిప్పుకి దూరంగా ఉంటాము. అలాగే ఏఐ కూడా. ముందుగా చాలా డేటా ఇస్తాం, ఫోటోస్, టెక్స్ట్, ఎగ్జాంపుల్స్. అది ప్యాటర్న్స్ చూసి నేర్చుకుంటుంది. మళ్ళీ మిస్టేక్స్ చేసి కరెక్ట్ చేసుకొని స్లోగా స్మార్ట్ అవుతుంది. హ్యూమన్ లాగే ఎక్స్పీరియన్స్తో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాము. మొబైల్ ఫేస్ అన్లాక్. మీ ఫోన్ ఫ్రంట్ కెమెరాతో మీ ఫేస్ని చూస్తుంది. ముందుగా చాలా ఫోటోస్తో మీ ఫేస్ ప్యాటర్న్ నేర్చుకుంటుంది. నెక్స్ట్ టైం మీ ఫేస్ కనిపిస్తే అది ఫాస్ట్గా డిసిషన్ తీసుకుంటుంది, లాక్ ఓపెన్ చెయ్యాలా లేదా వద్దా అని. ఒకవేళ ఫేస్ మ్యాచ్ అయితే లాక్ ఓపెన్ చేస్తుంది. ఇది ఏఐ వర్క్ చేసిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చాలామందికి ఉన్న కామన్ డౌట్ ఏంటంటే, ఏఐ అంటే రోబోటా అని. చాలామంది అనుకుంటారు ఏఐ అంటే రోబోట్ మాత్రమే అని. కానీ ఏఐ అంటే సాఫ్ట్వేర్ అండ్ బ్రెయిన్ లాగా వర్క్ చేస్తుంది. అంటే మెషీన్స్ బ్రెయిన్ ఏఐ అని. మనకి బ్రెయిన్ ఎలాగో మెషీన్స్కి అండ్ రోబోట్స్కి ఏఐ అలాగా. రోబోట్ అంటే బాడీ, హార్డ్వేర్. ఏఐ ఉన్న ఫోన్ ఉండొచ్చు, ల్యాప్టాప్ ఉండొచ్చు. రోబోట్ లేకుండా కూడా ఏఐ ఉంటుంది. ఫైనలీ ఏఐ వేరు, రోబోట్ వేరు. ఏఐ అనేది రోబోట్లో ఒక మెయిన్ పార్ట్, ఇట్స్ ఏ బ్రెయిన్. డైలీ లైఫ్లో యూజ్ చేసే ఏఐ. యూట్యూబ్ మీకు నచ్చే వీడియోస్ రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏఐ కోర్స్ మీద వీడియో చూస్తుంటే సైడ్ బార్లో అలాగే హోమ్ పేజ్లో ఏఐ కంటెంట్ని రికమెండ్ చేస్తుంది. అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ సిమిలర్ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తాయి. మీరు ఎక్కువగా ఏం ప్రోడక్ట్స్ సెర్చ్ చేసి చూస్తుంటే అవే రికమెండ్ చేస్తాయి ఎక్కువగా. కెమెరాలో ఫేస్ డిటెక్ట్ లేదా పోర్ట్రేట్ మోడ్. గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి మీ వాయిస్ అర్థం చేసుకుంటాయి. స్టెప్ బై స్టెప్ ఏఐ లెర్నింగ్ ప్రాసెస్. డేటా కలెక్ట్ చేయడం. ఫస్ట్ ఏఐకి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫోటోస్, వీడియోస్, టెక్స్ట్ ఏది అయినా అవ్వచ్చు. ప్యాటర్న్స్ గుర్తించడం. ఆ డేటాతో ఏఐ నేర్చుకుంటుంది. ప్యాటర్న్స్ని, రూల్స్ని కనుక్కుంటుంది. మిస్టేక్స్ చేయడం. మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం. నేర్చుకున్న దాన్ని బట్టి కొత్త సిచ్యువేషన్స్లో డెసిషన్స్ తీసుకుంటుంది. బెటర్ డెసిషన్స్ తీసుకోవడం. అది తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని చూసి మరలా నేర్చుకుంటుంది. వై ఏఐ మ్యాటర్స్. ఎందుకు ఇంపార్టెంట్? మనిషి స్లో, టయర్డ్ అవుతాడు, లిమిటెడ్ మెమరీ, ఎక్కువగా గుర్తుపెట్టుకోలేదు. అందరూ కాదులేండి, కానీ ఏఐ ఫాస్ట్, హ్యూజ్ డేటా హ్యాండిల్ చేయగలదు. 24 అవర్స్ వర్క్ చేయగలదు. డాక్టర్స్కి డిసీజెస్ డిటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బ్యాంక్స్లో ఫ్రాడ్ క్యాచ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్కి రోడ్ ట్రాఫిక్ అర్థం చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇలాగే ఏఐ చాలా విషయాల్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏఐతో మార్పెడ్ ఫోటోస్ అండ్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, ముఖ్యంగా హీరోయిన్స్వి. అది తప్పు. అలా అని ఏఐని తప్పు పట్టకూడదు. ఏఐ డేంజర్ కాదు. ఏఐని తప్పుడు విషయాలకు వాడడం తప్పు అండ్ ఇట్స్ ఇల్లీగల్. ఏఐని మీరు కూడా యూజ్ చేయొచ్చు, అది మంచిగా మాత్రమే. ఏఐ యూజ్ చేసి చిన్న బిజినెస్లు స్టార్ట్ చేయొచ్చు. వెబ్సైట్లు, అప్లికేషన్స్లు బిల్డ్ చేయొచ్చు, అది కూడా నిమిషాల్లో. సూపర్ కదా. ఫైనలీ ఏఐ అంటే మెషీన్స్ని స్మార్ట్గా నేర్పించడం, డేటా నుండి నేర్చుకుని డెసిషన్స్ తీసుకోవడం. ఇక్కడితో మన ఫస్ట్ చాప్టర్ ఎండ్ అయింది. అలాగే మీకు కొత్త చాప్టర్ బిగిన్ అయింది. మీరు మీ లైఫ్ని ఏఐ యూజ్ చేస్తూ సింపుల్గా చేసుకోండి. అలా అని ప్రతి విషయానికి ఏఐకి వెళ్ళి ఏం చేయాలో అడగద్దు. మీరు డెసిషన్స్ మీ ఓన్గా తీసుకోవాలి. మీ ఓన్గా మీరు ఆలోచించాలి.
అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోస్ మీ ఫోన్లోకే డైరెక్ట్గా వస్తుంది. అలాగే స్క్రీన్ మీద చూపించిన క్వశ్చన్స్లో మీకు ఏమైనా ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి కూడా ఏఐకి అడగద్దు, మీరు మీ ఓన్గా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోలో మీరు నేర్చుకున్న కొత్త పాయింట్ ఉంటే థ్యాంక్స్ అని కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.